తెలుగు రాష్ట్రాలపై చక్రవాత తుఫాను విరుచుకుపడింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రాగల 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 1న ఈ వర్షాలు ప్రారంభమయ్యాయి. వచ్చే 5 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు పడే సూచనలు కూడా ఉన్నాయి. ఈ గాలుల వేగం గంటకు 40-50 కిలోమీటర్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ వర్షాలకు కారణం భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించిన ఉపరితల చక్రవాత ఆవర్తనం. అంటే ఇది తుఫాను లాంటిది. ద్రోణి ప్రభావం అని వాతావరణ శాఖ వివరించింది. మరట్వాడ, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ చక్రవాత ఆవర్తనం మంగళవారం నుంచి మధ్య మహారాష్ట్ర పరిసరాల్లో కొనసాగుతోంది. అలాగే దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి కూడా వర్షాలకు దోహదం చేస్తోంది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో ఆంధ్ర, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ కూడా తెలిపింది. వడగండ్ల వానలు కురిసే జిల్లాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది. వర్షాల వల్ల రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని, ఇది వేడి నుంచి కొంత ఉపశమనం కలిగిస్తుందని అధికారులు తెలిపారు. ఈ వర్షాలు రైతులకు పంటల పరిరక్షణలో సహాయపడినప్పటికీ ఈదురుగాలులు, వడగండ్ల వానల వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.